నమస్కారం. సోల్ సిటీ మానస కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మనతో పాటు కమలేష్ డి పటేల్ జీ ఉన్నారు. ఆయన అందరూ ప్రేమగా దాజీ అని కూడా పిలుస్తుంటారు. మరి మెడిటేషన్, స్పిరిచువాలిటీ అండ్ హార్ట్ఫుల్నెస్ కి సంబంధించి ఇవాళ ఆయన మనతో ఏం మాట్లాడతారో ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే దాజీ. నమస్తే వింధ్య. హౌ ఆర్ యూ? నేను బాగానే ఉన్నాను. నువ్వు? ఐఎమ్ డూయింగ్ గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆస్కింగ్. చాలా చిన్న ఏజ్ లో మీరు ధ్యానం, ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపారు. దానికి కారణం ఏంటో తెలుసుకోవచ్చా? ఓ, అది చాలా కష్టమైన ప్రశ్న. మనకేదైనా నచ్చింది అంటే ఆ నచ్చడానికి ఏమీ కారణం ఉండదు. అది ఇలా జరిగిపోతుందంతే. జీవితంలో చాలా విషయాల్లో మనం ప్రేమలో పడిపోయినప్పుడు అవి ఇలా జరిగిపోతూ ఉంటాయి. వీటికి వివరణలు ఇవ్వడానికి ఏమీ ఉండదు. ఇలాంటి విషయాలంటే నాకు సహజంగానే ఆకర్షణ ఉండేది. ఇలాంటివన్నీ నేను చేస్తున్నప్పుడు ఇవన్నీ చేయడం ఇప్పుడు కాదు, నువ్వెప్పుడో మొదలుపెట్టావు, నువ్వు నడక మొదలుపెట్టినప్పుడే చేస్తూ ఉండేవాడివని మా అమ్మగారు అంటూ ఉండేవారు. మీ నాన్నగారు గుడికి వెళ్లేటప్పుడు నేను గుడికి తీసుకువెళ్లే వరకు ఆయన పంచె పట్టుకుని లాగుతూ ఉండేవాడివి. ఆయన నిన్ను ఎత్తుకునే వరకు వెళ్లనిచ్చేవాడివి కాదు. అలా ఇదంతా ఎప్పుడో మొదలైంది. ఎందుకు అనంటే వాటికి కారణాలు చెప్పగలనని నేను అనుకోవడం లేదు. దాజీ, అసలు ధ్యానం అంటే ఏంటి? ధ్యానం చేయడం వల్ల మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా కలిగే లాభాలేంటి? భారతదేశంలో ధ్యానం అంటే ఏమిటి, ఎందుకు, ఎలా అనేవి తెలియనక్కర్లేదు. చాలామందికి దీని గురించి తెలుసు. ధ్యానం అనేది ఒకటుందని, ఆధ్యాత్మికతకు మార్గమని, లోపలికి ఎలా చూడాలి, వీటికి పద్ధతులున్నాయి కూడా. కాని ఏ పద్ధతి మీకు సరిపోతుంది అనేది కనుక్కోవడం కష్టమే. నిజానికి చాలామంది ధ్యానం చేస్తున్నారు. అది చిన్నపిల్లవాడు కావచ్చు, టీనేజీలో ఉన్న యువత కావచ్చు, మహిళలు, వివిధ వాతావరణాల్లో చదువుకునే విద్యార్థులు అందరూ కూడా ఏదో ఒక దానిమీద ధ్యానం చేస్తున్నారు. వ్యాపారస్తుడు డబ్బు మీద ధ్యానం చేస్తున్నాడు. విద్యార్థి తన సబ్జెక్టులపైన ఇలా చేస్తూనే ఉన్నారందరూ. ఇప్పుడు ధ్యానం అంటే ఒకే విషయాన్ని గురించి ఆలోచించడం. భగవంతుడు, ఆలోచన. ఈ ఆలోచనతో ప్రారంభించి ముందుకు సాగుతాం. ఇప్పుడు ఈ ఆలోచన ప్రక్రియ ఆ తరువాతి స్థాయికి పరిణతి చెందాలి. ఉదాహరణకు నేనొక మంత్రాన్ని జపిస్తున్నాననుకుందాం. ఓం నమశివాయ, ఓం నమశివాయ, ఓం నమశివాయ అంటూ ఇలా కొనసాగుతూ ఉంటుంది. ఎవరికైనా నువ్వు ఫోన్ చేస్తున్నావనుకో, మీ అమ్మగారికో, మీ నేస్తానికో, అవతల ఆమె ఫోన్ ఎత్తినా కూడా అమ్మా 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 అని అంటూ ఉన్నావనుకో, ఆమెను సమాధానం ఇవ్వనివ్వకుండా. నా దృష్టిలో మంత్రాలు అలాంటివి. ఓం నమశివాయ, ఓం నమశివాయ, ఓం నమశివాయ. భగవంతుడు మీకు సమాధానమివ్వాలనుకుంటున్నాడేమో, కాని మనం ఆయనకు ఆ అవకాశం ఇవ్వడం లేదు. నిజమైన ధ్యానంలో మనం ఆవాహనతో మొదలెడతాం. మన అనుకునే దేవుడి యొక్క లేక దేవత యొక్క ఉనికిని ముందు ప్రార్థిస్తాం. కాని ఆ తర్వాత ఆ ఆలోచన అనుభూతిగా మారాలి. ఆ ఉనికిని అనుభూతి చెందగలగాలి. కాబట్టి ధ్యానం ఆలోచన నుంచి అనుభూతికి కదిలేలా చేస్తుంది. మనలో ఉన్న దివ్యత్వం యొక్క అనుభూతిని కలిగిస్తుంది. దివ్యత్వం అంతటా ఉన్నా కూడా మన హృదయంలో అనుభూతి చెందడం అనేది వివేకమవుతుంది. నువ్వు నన్ను మరో ప్రశ్న అడగొచ్చునేమో. దానికి నేను అనుసరించవలసిన పద్ధతేమిటి అని అడగొచ్చు. కొంతమంది ఇక్కడ ధ్యానం చేస్తారు, కొంతమంది స్వాధిష్టానం మీద, కొంతమంది నాభిపైన, కొంతమంది బాహ్యంగా ఉండే వస్తువులపై ధ్యానిస్తారు కూడా. ఉదాహరణకు ఈ బుద్ధుడి బొమ్మ ఉందనుకోండి, కొంతమంది వాళ్ళ చూపును దానిమీదే నిలిపేవాళ్ళున్నారు, లేదా ఒక దీపం మీద. నిజమే. కాని ముందుకు సాగడం ఎలా? మన ఆలోచన దేన్నైనా అనుభూతి చెందడం అయితే నా నుదురుతో అనుభూతి చెందుతానా? నుదురు ఆలోచనను ప్రేరేపిస్తుంది. నా నాభితో నేను అనుభూతి చెందగలనా? నా ముందు దీపమో కొవ్వొత్తో ఉంచుకుని నా భుజాలతో అనుభూతి చెందగలనా? నేను ఏదైనా అనుభూతి చెందగలిగేలా చేసే ఏకైక అవయవం కేవలం నా హృదయం మాత్రమే. కాబట్టి మనం మన హృదయంలో దివ్యత్వం ఉంది అన్న ఆలోచనతో ప్రారంభించి ఆ ఉనికిని అనుభూతి చెందడానికి ప్రయత్నిస్తున్నాం. ఇప్పుడు ఆ తరువాతి స్థాయికి కదలడం ఎలా? ఆలోచన నుంచి అనుభూతి. ఇది మొదటి మెట్టు. ఇది మనం తీసుకునే చాలా పెద్ద మెట్టు. ఉదాహరణకు మీరొక దేవతను కొలుస్తున్నారనుకుందాం. మీ తల్లిదండ్రులు, మీ అమ్మమ్మగారు ఎవరో ఒక విగ్రహాన్ని చూపించి ఇదే దేవుడని చెప్పారనుకో, గుర్తుంచుకో ఇదే దైవం అని చెప్పారనుకుందాం. అది నీ మనసులో ఉండిపోతుంది. చిన్నప్పటినుంచి ఈ ఆలోచనను నీ మనసులో చెక్కేయటం జరిగింది.
కొంచెం ఎదిగిన తర్వాత భగవంతుడు అంతటా ఉన్నాడని చెప్పడం మొదలుపెడతారు. మరి ఆయన ఇక్కడే ఉన్నారని చెప్పారు గదా అంటారు. భగవంతుడు గనక అంతటా ఉంటే మరి దీని ప్రయోజనం ఏమిటి అని ప్రశ్నిస్తారు. అయినా సరే మనం దాన్ని గౌరవిస్తాం, ఆరాధిస్తాం, పవిత్రంగా చూస్తాం, అన్నీ చేస్తాం. మనసులో మాత్రం ఆ సమాధానం వల్ల సంతోషం లేదు. అయినా సరే గౌరవం వల్లో, బహుశా భయం వల్లో, లేక ప్రలోభానికి లోనయ్యో అదే పనిని చేస్తూ ఉంటాం. కాబట్టి దీని మూలంగా నేనిది చేస్తున్నాను అన్న లక్ష్యంతో చేస్తే మాత్రం సమస్య ఉంటుంది. పూర్వకాలం మన మహర్షులు ఎలాగో రకరకాల ప్రార్థనల్ని కనుగొన్నారు. 4 ప్రధాన ప్రార్థనలేమిటంటే 4 ప్రధాన అవసరాల్ని తీర్చడానికున్నాయి. మొట్టమొదటి అవసరం వ్యక్తిని బట్టి ఉంటుందది. ఎవరినైనా నీకున్న అవసరం ఏమిటని అడిగితే నాకు చాలా డబ్బు కావాలంటాడు. మరో వ్యక్తి నా కోరికలు తీరాలి అంటాడు. మరో వ్యక్తి నా ధర్మం నెరవేరాలి అంటాడు. మరొకడు నాకు మోక్షం సాధించాలనుంది అనంటాడు. ఈ 4 మౌలిక అవసరాల ఆధారంగా 4 పురుషార్థాలున్నాయి: అర్థ, ధర్మ, కామ, మోక్షాలు. ఇందులో గొప్ప విషయం ఏమిటంటే అర్థం నెరవేరిందనుకో చాలా డబ్బుంటుంది. కాని మిగిలిన 3 ఉండకపోవచ్చు. కోరికలు తీరకపోవచ్చు, ధర్మం ఉండకపోవచ్చు, మోక్షం ఉండకపోవచ్చు మీకు. తరువాతి మెట్టు, ఒకవేళ నువ్వు ధర్మంతో సంతృప్తి చెందినా కూడా డబ్బు లేదనుకోండి, మోక్షం లేదనుకోండి. కాని మోక్షం కనుక నెరవేరిందనుకో మిగిలినవన్నీ సంబంధం లేనివిగా మారిపోతాయి. అందుకే మోక్షమే లక్ష్యంగా ఉంది. కాని నేను అనుసరిస్తున్న సంప్రదాయం ప్రకారం ఆధ్యాత్మికతలో ఇది కేవలం మొదటి మెట్టు మాత్రమే. మోక్షం అంటే ఏమిటి? శాస్త్రాల్లో మనం దీన్ని మోక్షం అనంటాం. ఏళ్ల తరబడి ఆరాధిస్తున్నా సరే మనకు మోక్షం ఎందుకు కలగడం లేదు? వీటన్నిటితోనూ ఏమీ సంబంధం లేదు. నేను అన్నిటి నుండి విముక్తుడనయ్యాను, నాకు దేంతోనూ బంధం లేదు అన్న అనుభూతి. చివరికి విముక్తి అన్న భావన నుండి కూడా విముక్తులవ్వాలి. లేకపోతే ఆ ఆలోచనతోనే చిక్కుకుపోతాం. మమకారం గురించి, వైరాగ్యం గురించి మాట్లాడటం కూడా. ఒక్కోసారి వైరాగ్యం అంటే ఇతనికి మమకారం ఎక్కువ అంటారు. కాబట్టి వీటిలో గమ్మత్తైన చిక్కుల్లో పడిపోతాం. ఇదంతా అజ్ఞానం వల్ల. మోక్షం అన్న జ్ఞానం ఉన్నా కూడా మనల్ని ఇరుక్కుపోయేలా చేసేదేమిటి? మన సంస్కారాలు, మనం విషయాల వల్ల ఏర్పరచుకున్న మన స్వంత ముద్రలు. జన్మ తర్వాత జన్మ ఎన్నో జన్మలెత్తుతూ ఉంటాం ఈ సంస్కారాలన్నీ పోగొట్టుకోవటానికే. అసలు సంస్కారాలంటే ఏమిటి? నేను గత జన్మ నుండి ఒక బరువు మోసుకొచ్చాను. పుణ్య సంస్కారాలు, పాప సంస్కారాలు ఏమైనా కావచ్చు. వాటన్నిటినీ కరిగించుకోవడానికే ఈ జన్మనెత్తడం జరిగింది. ఇక సంస్కారాలే లేనప్పుడు, జీవితంలో మొలకెత్తడానికి ఇక సంస్కారాల బీజాలే లేనప్పుడు, అప్పుడు ఇది అంతమవుతుంది. జీవితం సమాప్తమవుతుంది. ఆత్మ సంస్కారం లేకుండా స్వచ్ఛంగా మారినప్పుడు పరతత్వంలో లయమైపోతుంది. అప్పుడు తన యాత్ర ముందుకు సాగడం ప్రారంభమవుతుంది. కాని మనం భూమి మీద అసలెందుకు జన్మనెత్తుతాం? ఏ సంస్కారాలతో వచ్చినా కూడా ఆ సంస్కారాల భోగం కోసం, ఖర్చవడం కోసం వస్తాం. కాని ఈ ప్రక్రియలో మనం మరిన్ని సంస్కారాల్ని ప్రోగు చేసుకుంటూ ఉంటాం. ఇది అంతులేని భ్రమణం. ఇక్కడ ఒక సక్రమమైన పద్ధతి ద్వారా ఈ సంస్కారాల్ని తుడిచివేయగలుగుతాం. మీ పెన్ డ్రైవ్ని చెరిపేసినట్లే ఇది కూడా. ఆ తర్వాత కొన్ని కొత్త ప్రోగ్రాంలు పెట్టినట్లు. కాబట్టి ధ్యానం అనేది ఇంత విస్తృతంగా అందరికీ తెలిసినా కూడా ఈ ఆధునిక ప్రపంచంలో దీన్ని అన్వయం చేసుకోవడం వల్ల గొప్ప ప్రభావాలుంటాయి. ఈ రోజున ఎవరైనా ఎందుకు ధ్యానం చేయటం అని అడుగు, ఏమంటారు? నాలో ఒత్తిడి పోవాలి, ప్రశాంతంగా ఉండాలి అంటారు. నా డిప్రెషన్ పోవాలి, నేను బాగా నిద్రపోగలగాలి, నాకు బాగా అనిపించాలి. ఇవన్నీ చాలా పైపైకి కలిగే తృప్తులు మాత్రమే. అసలైన ప్రయోజనం ఏమిటంటే కనీసం మోక్షం. ఆ తర్వాత దాని అవతల ప్రయాణం లక్ష్యంగా ఉండాలి. మోక్షం కోసం ఏం చేయాలి? మోక్షానికి ధ్యానం ఒకటే మార్గమా? దీన్ని నేను సాధించటం అని అనను. ఎందుకంటే అనంతంగా ఉండే ఈ యాత్రలో సాధించటం అంటే మళ్లీ చిక్కుకుపోవటమే అవుతుంది. ఉదాహరణకు అనుకుందాం, హైదరాబాద్ నుంచి ఢిల్లీ ప్రయాణం చేస్తున్నామనుకో. ఆ ప్రయాణంలో ఒక తాత్కాలిక గమ్యం సికింద్రాబాద్ అనుకుందాం, లేక
నీ రైలు అక్కడ ఆగిపోయిందనుకుందాం. స్టేషన్ అక్కడే ఉన్నా కూడా ఆధ్యాత్మికపరమైన మోక్ష స్థితి అక్కడే ఉన్నా కూడా అనంతయాత్రలో మీరు ఎక్కడో ఇరుక్కుపోయినట్లే. అది గమ్యమే కాదు. గమ్యం అనేది ఇంకా ముందుకు ఇంకా ముందుకు అలా సాగుతూనే ఉంటుంది. దానికి అంతం లేదు. మోక్షం అనేది కనీస లక్ష్యం కావాలి. దాజీ, అసలు హార్ట్ఫుల్నెస్ అంటే ఏంటి? మెడిటేషన్ కి హార్ట్ఫుల్నెస్ కి సంబంధం ఏంటి? దీన్ని హార్ట్ఫుల్నెస్ అని ఎందుకంటాం అంటే ఇందులో ఉన్నదంతా హృదయాన్ని గురించే కాబట్టి. దీన్ని మరోలా చెప్పడానికేమీ లేదు. అంతా హృదయాన్ని గురించే. మా గురువుగారు దీనికి సహజమార్గ ధ్యానం అని పేరు పెట్టారు. ఎందుకంటే ఈ మార్గం ఎంతో సరళమైంది కాబట్టి. హృదయపూర్వకంగా ఏమి చేసినా ధ్యానంతో ప్రారంభిస్తాం. అలా హార్ట్ఫుల్నెస్ ధ్యానం చేసినప్పుడు మనకేదో నేర్పిస్తుంది. అన్నీ హృదయపూర్వకంగా చేయాలని నేర్పిస్తుంది. హృదయపూర్వకంగా వండటం, హృదయపూర్వకంగా సంభాషించటం, నీ రోజూ చేసే షోలు హృదయపూర్వకంగా చేయటం, రోజూ చేసే పనులు హృదయపూర్వకంగా చేయటం, ఇలా మనకు శిక్షణనివ్వటం జరుగుతుంది. శ్రీకృష్ణ భగవానుడు గీతలో యోగః కర్మసు కౌశలం అంటాడు. యోగం ద్వారా మనం చేసే పనులన్నీ పరిపూర్ణమవుతాయి. కౌశలం అంటే పరిపూర్ణమవడం. మనం చేసేవి కుశలతతో కూడిన చర్యలవుతాయి. కాబట్టి మీరు ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు ఇక మీకు కోపం ఉండదు, మీరు చిరాకు పడ్డం ఉండదు. ప్రతి చిన్న విషయం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరగదు మీరు ధ్యాన స్థితిలో ఉంటే. కాబట్టి మనం చురుకుగా ధ్యానం చేస్తూ ఉండాలి. అలాగే నిత్యం చేయవలసిన కార్యకలాపాల్లో కూడా ధ్యానస్థమైన మనసుతో చురుకుగా పనిచేస్తూ ఉండాలి. ధ్యానం అనేది కేవలం ఆరంభం మాత్రమే. అది మన నిత్య జీవనంలో కూడా కొనసాగాలి. లేకపోతే అందులో అర్థం లేదు. హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ప్రక్రియలో కీలక అంశాలేంటి దాజీ? ఓ, అద్భుతమైన ప్రశ్న నా ఉద్దేశంలో. హార్ట్ఫుల్నెస్ ధ్యానం ఎన్నో ధ్యాన పద్ధతుల కంటే ఇంచుమించు అన్ని పద్ధతుల కంటే భిన్నంగా ఉంటుంది. మొదటిది ధ్యానం చేసేది హృదయం మీద. ఇక రెండవది ఈ ధ్యానానికి ప్రాణాహుతి లేక యోగిక్ ట్రాన్స్మిషన్ సహకారం ఉంటుంది. మూడవది ఈ ధ్యానానికి క్లీనింగ్ ప్రక్రియ కూడా తోడవుతుంది. దీన్నే మనల్ని మనం మరింత సూక్ష్మంగా శృతి చేసుకోవడం అనొచ్చు. మరో చాలా ముఖ్యమైన అంశం ప్రార్థన. ఈ పద్ధతిలో అందించే ప్రాణాహుతి లేక యోగిక్ ట్రాన్స్మిషన్ అంటే ఏమిటో అక్కడి నుండి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హార్ట్ఫుల్నెస్ ధ్యాన పద్ధతి మిమ్మల్ని గ్రుడ్డిగా నమ్మమనదు. కేవలం మీ అమ్మగారు చెప్పారు కదా అని నమ్మకూడదు, లేక మీ స్నేహితులు చెప్పారనో, లేక మరెవరో ఇది చాలా ఉన్నతమైన స్థితిలోకి తీసుకువెడుతుందని చెప్పారనో నమ్మకూడదు. మీ అనుభవంలోకి వస్తేనే మీరు నమ్మండి. ఒక శాస్త్రవేత్త తన ప్రయోగశాలలో ప్రయోగం చేసినట్లు రకరకాల పరిస్థితుల్లో ప్రయోగం చేసి దాన్ని రుజువు చేయటమో లేక తప్పని చెప్పడమో చేస్తాడు. అలా మనం ఈ ధ్యాన పద్ధతిని యోగిక ప్రాణాహుతి సహాయంతో మనం ప్రయోగంగా చేసినప్పుడు అసలు ముందు ప్రాణాహుతి అంటే ఏమిటో తెలుసుకునే ముందు ప్లాసిబో అంటే ఏమిటో తెలుసుకుందాం. మందులు తయారు చేయటంలో ల్యాబొరేటరీలో పరిశోధనలు ఎలా చేస్తారో చూద్దాం. ముందు వాళ్ళు ప్లాసిబోతో ప్రయోగం చేస్తారు. ప్లాసిబో ప్రభావం 50%, కొత్త మందు ప్రభావం కూడా 50% ఉందంటే మందు ప్రభావం బాగోలేదనే అర్థం. ఒకవేళ మందు ప్రభావం 90% ఉంటే ప్లాసిబో కంటే ప్రభావవంతమైందని చెప్పొచ్చు. అప్పుడు దాన్ని మార్కెట్లో పరిచయం చేయొచ్చు. కాబట్టి వాళ్ళు ప్లాసిబోను అసలు మందును పోల్చి చూస్తారు. అలాగే ప్రాణాహుతితో ధ్యానం, ప్రాణాహుతి లేకుండా ఉండే ధ్యానం చేసి పోల్చి చూస్తే ప్రాణాహుతి లేని ధ్యానం ఈ ప్లాసిబో ధ్యానం లాంటిదన్నమాట. ప్రాణాహుతితో కూడిన ధ్యానం అంటే చురుకుగా పనిచేసే మందుతో కూడిందన్నమాట. కాబట్టి కొత్తవారికి ఈ పద్ధతిని పరిచయం చేస్తున్నప్పుడు మేము ధ్యానం చేసే పద్ధతిని చెప్తాం, కాని ప్రాణాహుతి సహాయం ఇవ్వడం ఉండదు అందులో. ఇది 15 నిమిషాల నుంచి 20 నిమిషాల సేపు ఉంటుంది. లేక ఇలా మీరు ఏమీ లేని ధ్యానం మీకు చెయ్యాలని లేకపోతే మీ జీవితంలో కలిగిన అత్యద్భుతమైన అనుభవాన్ని గుర్తు చేసుకోండి. అది ఏ పద్ధతైనా కావచ్చు. లేకపోతే కళ్ళు మూసుకుని ఏదైనా అనుభూతి చెందడానికి ప్రయత్నించండి. ఏం జరిగిందో రాసుకోండి. ఇప్పుడు ఈ పద్ధతి ప్రకారం ప్రాణాహుతితో కూడిన ధ్యానాన్ని చేసి తేడా చూడండి.
ఏమిటి ప్రాణాహుతి అంటే నేను క్లుప్తంగా చెప్పాలంటే పోషక విలువలతో కూడిన ఆహారం, సమతుల్యమైన ఆహారం శరీరానికి అవసరమైనట్లుగానే మనకు ఆధ్యాత్మిక ఆహారం కూడా కావాలి. మన బుద్ధి వికాసం కోసం జ్ఞానాన్ని సంపాదించుకుంటాం. ఆధ్యాత్మిక పోషణనివ్వాలంటే ఆత్మకు ఆహారం ఏమిటి? శరీరానికి ఆహారం ఎలా ఇవ్వాలో తెలుసు, బుద్ధికి ఆహారం ఎలా ఇవ్వాలో తెలుసు. ఆత్మకు ఆహారం ఇవ్వడం ఎలా? ఈ పని ప్రాణాహుతి చేస్తుంది. ప్రాణాహుతి మన ఆత్మకు మంచి పోషణనిస్తుంది. అటువంటి పోషకాహారం లభించినప్పుడు ఉపవాసం తర్వాత మంచి భోజనం చేస్తే కలిగే చక్కని సంతృప్తి కలుగుతుంది. అలాగే ఆత్మకు ప్రాణాహుతి ద్వారా సంతృప్తి కలిగినప్పుడు ఆత్మ మీపై ఎంత గొప్ప శాంతిని, ప్రశాంతతను వర్షిస్తుందంటే సమాధిలాంటి స్థితికి వెళ్ళిపోతారు. దీనికి సమానమైంది ఏదీ ఉండదు. ఈ అనుభూతి కలిగినప్పుడు ఈ హృదయంపైన ప్రయోగం చేసిన శాస్త్రవేత్తను నేనేనని మీరనుకోవచ్చు. ఆ అనుభవం సరైందా కాదా అన్నది మీరే నిర్ణయించగలుగుతారు. కాబట్టి నేను చెబుతున్నదేమిటంటే ఎవరో చెప్పారు కదా అని నమ్మకండి. ఈ పద్ధతిని కేవలం ఒక శాస్త్రవేత్త ప్రయోగం చేసినట్లుగా చేసి చూడండి. ఎటువంటి సందేహానికి తావు లేకుండా నిజమే ఇది అలాగే పనిచేస్తుందని మీకు మీరే స్వయంగా రుజువు చేసుకోండి. కాబట్టి ఇది మే అందిస్తోంది. చాలా ధైర్యంగా, నిర్భయంగా అందిస్తున్నది ఇదే. చిన్నవాళ్లు, పెద్దవాళ్లు అందరూ హృదయం అనే తమ స్వంత ప్రయోగశాలలో ప్రయత్నించి చూడమని స్వాగతిస్తున్నాం. మరో అసాధారణమైన అంశం నేను చెప్పేదేమిటంటే క్లీనింగ్, అంటే మనల్ని మనం మరింత సూక్ష్మంగా శృతి చేసుకోవటం. ఈ క్లీనింగ్ అంటే ఏమిటి? నేనొక సినిమాకు వెడతాను, ఒక విధమైన ముద్రలు ఏర్పరచుకుని వస్తాను. నాకు ఆనందం కలిగితే ఆ పాత్రల్ని తలుచుకుంటూ నవ్వుతూ ఉంటాను. మరొక పాత్రను తలుచుకుంటే ఏడవాలని అనిపిస్తుంది. ఇవి నేను ఏర్పరచుకున్న ముద్రలు. దీనిలో నేనెక్కడా భాగస్థుడిని కాదు. కాని కథ నాపై ఎంతగా ప్రభావం చూపిందంటే దాని తాలూకు ముద్ర నాలో ఏర్పడిపోయింది. దారిలో వస్తున్నప్పుడు తోటలో ఒక గులాబీ పువ్వును చూశాననుకోండి. చాలా బావుంది గులాబీ పువ్వు. రెండవ రోజు మళ్లీ ఆ తోటలో నుంచి మళ్లీ వెడుతూ ఉంటే చాలా బాగుంది గులాబీ, ఈసారి ముట్టుకోవాలనిపిస్తుంది. మూడో రోజు పట్టుకుని వాసన చూడాలనిపిస్తుంది. చూడండి ఎలా కొనసాగుతుందో. నాలుగవ రోజు దాన్ని త్రెంచి ఇంటికి తీసుకువెళ్లాలనిపిస్తుంది. అలా మొట్టమొదటగా ఏర్పడిన ముద్ర మనచేత అన్ని పనులు చేయిస్తుంది. లేకపోతే మరో వ్యక్తి ఉదాహరణ తీసుకుందాం. రౌండ్లు వేసే డాక్టర్ ఉదాహరణ తీసుకుందాం. ఒక పేషెంట్ తర్వాత మరో పేషెంటును చూసుకుంటూ వెడుతూ ఉంటాడు డాక్టర్. ఒక రోగి చూడటానికి ఆరోగ్యంగానే కనిపిస్తాడు. కాని నాకేమీ బాగోలేదు, నాకీ సమస్య ఉంది, కొంచెం చెక్ చెయ్యండి, నా గుండె చాలా బరువుగా కొట్టుకుంటోంది, ఏదైనా చికిత్స చేయండి అంటాడు. దానికి డాక్టర్, నువ్వు బాగానే కనిపిస్తున్నావు, నేను నీ దగ్గరికి మళ్లీ వస్తానంటాడు. కాని ఆ డాక్టర్ మళ్లీ వచ్చేసరికి ఆ రోగి చనిపోతాడు. ఆ సమయంలో డాక్టర్ మనసులో ఏం జరిగుంటుంది? నాకు అవకాశం ఉండింది, ఏమైనా చేయండి అంటూ అతను పిలిచాడు కూడా, అయినా సరే నేను పట్టించుకోలేదు. కాబట్టి చేసిన పనుల వల్లే మనసులో ముద్రలు ఏర్పడ్డం కాదు, చాలాసార్లు చేయవలసిన పనులు చేయకపోతే కూడా చాలా ఘోరమైన ముద్రలు ఏర్పడతాయి. నాకు తరచూ పరీక్షలు జరిగిన సమయం జ్ఞాపకం వస్తూ ఉంటుంది. నా స్నేహితులు చాలామంది నాతో ఎప్పుడూ చెప్తూ ఉండేవారు, కమలేష్ భాయ్, రాత్రి నాకు కలొచ్చింది, నేను పరీక్షకు వెడుతున్నానట, పెన్సిల్లో పెన్లో మర్చిపోయానట, నేను వెళ్లి పెన్లు తీసుకొచ్చే లోపల పరీక్షా కేంద్రం మూసేశారట. ఇలా కొన్ని విషయాలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. ముద్రలు మనల్ని కమ్మేస్తాయి. ఒక వ్యక్తి ఉన్నారనుకో, ఉదాహరణకు మీ అమ్మగారు ఉదయం నీ మీద కోపడ్డారనుకుందాం. సాయంకాలం నువ్వు ఇంట్లోకి వస్తున్నప్పుడు మీ అమ్మగారు ఇంకా అలాగే కోపంగా ఉన్నారనుకుంటావు, కాని ఉండకపోవచ్చు. అది ఉదయం ఏర్పడ్డ ముద్ర. ఇలాగే అనేక మంది వ్యక్తులను గురించి అనుకుంటాం. ఎవరో మెర్సిడీస్ నడుపుతున్నారనుకో, ఆ వ్యక్తి ఆ కారు యజమాని కానక్కర్లేదు కదా. ఈ ముద్రలన్నీ తొలగించేసి స్పష్టంగా చూడగలిగితే ఈ ముద్రల సహాయం లేకుండా అప్పుడు సరైన నిర్ణయానికి రాగలుగుతాం. సంపూర్ణమైన స్పష్టత ఉంటుంది. కాబట్టి మనం ఈ ముద్రలను వదుల్చుకోవాలి, కొంచెం కొంచెంగా. ఎందుకంటే కేవలం ఈ ముద్రల వల్లే మనం నిష్పాక్షికంగా ఆలోచించలేకపోతున్నాం. నీకు దేనిమీదైనా ఒక అభిప్రాయం ఏర్పడిందంటే అదే అంతకు పూర్వం కలిగిన ముద్ర వల్ల ఆ విధంగా నిర్ధారణకు వచ్చేలా చేస్తుంది. ఒక వ్యక్తిని గాని, ఒక పరిస్థితిని గాని అంచనా వేయాలంటే ఒక తాజా దృష్టికోణంతో చూడగలగాలి.
కాబట్టి క్లీనింగ్ ద్వారా ఈ ముద్రలన్నింటినీ తొలగించగలుగుతాం. మన జీవితంలో లోతైన ముద్రలేర్పడే ఎన్నో క్షణాలుండొచ్చు. సాధారణంగా ఈ లోతైన ముద్రలు అపరాధ భావం వల్ల కలుగుతాయి. ఇలా ఒక గొలుసులా వచ్చే ప్రతిక్రియల క్రమం ఎలా జరుగుతూ ఉంటుంది? ఇవి ఎలా ఏర్పడుతూ ఉంటాయి? ఉదయం నుండి సాయంత్రం వరకు మిమ్మల్ని మీరు విశ్లేషించుకుంటే, ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు నీలో ఏం గమనించావు? We see so many things. Your mood keeps on changing. It won't be the same. ఆ తర్వాత నువ్వు ఫలానా పేస్ట్ వాడతావు, కాని ఎవరో దాన్ని మార్చేశారనుకుందాం. మీ పని మనిషో ఎవరో నువ్వు వాడే అంటే రెగ్యులర్గా వాడే పేస్ట్కి బదులుగా ఇంకేదో పెట్టిందనుకో. లేకపోతే పేస్ట్లాగా కనిపించే షేవింగ్ జెల్ అయి ఉండవచ్చు. సరే, అప్పుడేమవుతుంది? నీ ప్రతిక్రియ అయిష్టంగా చాలా చిరాకు కలిగించే విధంగా ఉంటుంది. లేక ఆ పేస్ట్కి బదులుగా మరేదో మరింత టేస్టీగా ఉండే పేస్ట్ పెట్టారనుకో, ఓ ఇది బావుంది అనుకుంటాం. సరే, ఇవన్నీ మనం చేసే పనుల విషయంలో జరిగేవి. చాలాసార్లు మనం బస్సులో ఉన్నప్పుడు లేక విమానంలో ఉన్నప్పుడు, మనం మొదటి వరుసలో కూర్చున్నప్పుడు ప్రయాణికులందర్నీ ఒక్కొక్కరిగా చూస్తూ ఉంటాం. అప్పుడు మన మనసులో ఏం జరుగుతుంది? ఈమె బాగుంది, ఆమె బాగోలేదు, బాగుంది, ఆమె బాగోలేదు. అవును, ఇలా ఇష్టమని అయిష్టమని ప్రతిక్రియలు మనలో కలుగుతూ ఉంటాయి. ఇలా నిరంతరంగా ఇష్టాయిష్టాలతో మనం కూడి ఉండటం వల్ల వస్తువుల గురించి, వ్యక్తుల గురించి, ఇంకా మరెన్నో విషయాల గురించి ముద్రలు ఏర్పరచుకుంటూ ఉంటాం. మనమే చెత్తను పురోగు చేసుకునేవాళ్లం. అంతేకాదు, దాన్ని చాలా పదిలంగా మన హృదయంలో దాచుకుంటాం కూడా. ఈ ముద్రలన్నీ ప్రోగు చేసుకుంటూ చెత్తకుప్పలా తయారవుతాం. తాజాగా ఉండటం నయం, ఇవన్నీ ప్రోగు చేసుకోవటం ఎందుకు? అనవసరపు బరువు ఇదంతా. నీకేదైనా ఇష్టం అనుకుందాం. ఒక పెద్ద స్క్రీన్ గల టీవీ చూసావనుకో, నాకు నచ్చింది. ఆ తర్వాత నాకది కావాలి అంటాం. కొనగలిగితే కొంటావు. ఒకవేళ కొనే స్తోమత లేకపోతే బాధపడతావు. దానివల్ల ముద్రలేర్పడతాయి. అవన్నీ మన శరీరంలో ఉండే ఒక చక్రంలో స్థిరపడతాయి. సరే, ఇప్పుడొక వ్యక్తిని చూస్తావు. చాలా గొప్ప వ్యక్తి. లేక ఆ వ్యక్తి పేదవాడు కావచ్చు. లేక ఆ వ్యక్తిని చూస్తే వికర్షణ కలిగింది. ఇది కూడా ముద్రల్ని ఏర్పరుస్తుంది. స్త్రీ పురుషుల మధ్య ఉండే ఆకర్షణ. ఇటువంటి ముద్రలు కూడా కొన్ని యోగిక చక్రాల్లో స్థిరపడతాయి. ఒకవేళ ఈ ముద్రలు లేవనుకో, నీకు కొన్ని వస్తువుల అవసరమే లేదనుకో, ఎంతో సంతుష్టతతో ఉంటావు. ఎంతో శాంతిగా ఉంటుంది. ఎంతో సంతృప్తి ఉంటుంది. ఈ సంతుష్టి, ఈ ప్రశాంతత కూడా మరో యోగిక చక్రం యొక్క స్వభావమే. ఈ సంతుష్టి కనుక లేకపోతే, ఎప్పుడూ అసంతృప్తిగా ఉన్నట్లయితే, నా కోరికలు నెరవేరలేదనో లేక ఫలానాది నెరవేరలేదనో కోపం వస్తుంది. అటువంటి కోపానికి సంబంధించిన ముద్రలు కూడా కొన్ని యోగిక చక్రాలపై స్థిరపడతాయి. ఒక వ్యక్తి అన్ని వేళలా ఎప్పుడూ ఇలా కోపంలో ఉంటే అప్పుడేమవుతుంది? దాని ప్రభావం ఆ తరువాతి యోగిక చక్రంపై పడుతుంది. అన్నిటి గురించి భయపడేలా చేస్తుంది. ఇలా భయం ఉన్న వ్యక్తి విచక్షణను కోల్పోతాడు. ఇలా విచక్షణను కోల్పోయినవాడు, అంటే మంచి చెడుల్ని వేరు చేయగలిగే సమర్థత పోయింది అంటే, విచక్షణ గనక పోయిందంటే అతను మనిషి కానేరడు. తన బుద్ధిని కోల్పోయాడు నర్థం. అలా కాకుండా సరైన విచక్షణ ఉందనుకో, నీకు సరైన పనిని చేయటానికి అవసరమైన ధైర్యం ఉంటుంది. అలా సరైన పనిని చేసినప్పుడు నువ్వు ఆ పనిని ప్రేమిస్తావు. అలా దేనైనా ప్రేమిస్తే నీవు చేసే పనులను ప్రేమించగలిగితే శాంతి, సంతుష్టి వాటంతట అవే కలుగుతాయి. చూసావా, మనం ఎక్కడ మొదలుపెట్టాం? ఇష్టాయిష్టాలతో మొదలుపెట్టాం. అన్నిటికీ మూల కారణం ఏమిటంటే, మన మనసు తన ముందు వచ్చే వ్యక్తులను, వస్తువులను, ప్రక్రియలను అన్నిటినీ నిర్ధారించటమే వ్యాపకంగా పెట్టుకోవటం. అది కూడా ఒక యోగిక గ్రంథి పనే. దాని గనక క్రమబద్ధం చేయగలిగితే మిగిలిన జీవితం అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. సంస్కారాలు ఏర్పడకుండా ఉండే జీవితం ఒక తుడిచేసిన పలకలా ఉంటే, దానిమీద భగవంతుడు మన విధిని ఎలా వ్రాయాలనుకుంటే అలా వ్రాయగలుగుతాడు. అప్పుడు మనల్ని మనం అది చేశానని, ఇది చేయలేదని నిందించుకోనవసరం ఉండదు. ఆయనే నిర్ణయిస్తాడు. ఇది
క్లీనింగ్ గురించి. నేను ఈ విషయాన్ని మరో విధంగా కూడా చెప్పాలనుకుంటున్నాను. హృదయాన్ని ఎందుకు స్వచ్ఛంగా, సరళంగా, కలుషితం కాకుండా అందులో ఏమీ లేకుండా ఉంచాలన్న విషయం. నేను దీన్ని సరిగ్గా వివరించగలనని అనుకుంటున్నాను. నేను చేసిన ఒక ప్రయోగం గుర్తొస్తోంది. అది స్కూల్లో చేసింది కాదు గాని పుస్తకాల్లో చెప్పింది. ఒక బంతిలోని 2 సగభాగాలు తీసుకుంటాం. వాటిని ఇలా కలుపుతాం. ఈ బంతిలో శూన్యత సృష్టింపబడినప్పుడు వాటిని ఇక విడదీయలేం. 2 చేతులతో లాగినా రావు, 2 గుర్రాలను పెట్టినా రావు. కాని కొంచెం గాలిని ప్రవేశపెట్టామంటే మాత్రం కేవలం 2 వేళ్లతోనే విడదీయొచ్చు. శూన్యం యొక్క శక్తి అలాంటిది. ఒకసారి రాధ కృష్ణుడి మీద చాలా అలిగింది. ఆమె ఆయనతో అసలు మాట్లాడడం లేదు. కృష్ణుడికి ఏం చెయ్యాలో తెలియలేదు. ఎందుకు నాతో మాట్లాడడం లేదు అని అడుగుతాడు. నీ పెదాలెప్పుడూ ఆ వేణువు మీదే ఉంటాయి, ఆ వేణువంటే నాకు చాలా అసూయగా ఉంది అంటుంది. చూడు దీనిలో ఏముందో. ఇందులో ఏమీ లేదు. అప్పుడామె ఇలా చూస్తుంది. ఇందులో ఏమీ లేనందుకే చక్కటి రాగాలు పలికించగలుగుతున్నాను అంటాడు కృష్ణుడు. ఆ కన్నాల్లో దుమ్ము పేరుకుపోయినా లేక వేలు పెట్టినా అటువంటి రాగాలు పలికించలేం. అలాగా మన హృదయంలో మలినాలున్నప్పుడు, మన హృదయంలో సంస్కారాలుండగా హృదయాన్ని శృతిలో పెట్టి అటువంటి సంగీతాన్ని ఈ వీణలో పలికించగలమని నేను అనుకోవడం లేదు. అది సాధ్యపడదు. ఒక స్థిమితంగా ఉండే స్థితి ఉండాలి. భయం, ఒత్తిడి వచ్చేది కొన్ని సంస్కారాల మూలాన. అవి ఎటువంటివైనా కావచ్చు. నేను వీటి నుండి బయటపడిపోవాలి. అది భయం కావచ్చు, లేక అసాధారణ ప్రేమైనా కావచ్చు. మనం ప్రేమించమని కాదు, అది మన వ్యవస్థను అస్థిరపరిచే విధంగా ఉండకూడదు. కాబట్టి ఇదంతా క్లీనింగ్ గురించి. ఇక ప్రార్థన గురించి. సాధారణంగా జనమంతా తమకోసమే ప్రార్థిస్తూ ఉంటారు. ఇందులో ఎలాంటి మినహాయింపు లేదంటాను. దేవుడా, ప్రపంచంలో శాంతి ఉండాలి అని ప్రార్థించినప్పుడు కూడా నిజానికి మీ శాంతినే కోరుతున్నారు. ప్రపంచంలో శాంతిని కోరుకున్నప్పుడు కూడా, ప్రపంచం కోసం మనం శాంతిని కోరుతున్నా నిజానికి మనలో శాంతి కలగాలని కోరుతున్నాం. ఇది మానసికపరమైన మెలిక అనొచ్చు. మనం చాలా ఉన్నత స్థితిని సాధించాలనుకుంటున్నాం అని అన్నప్పుడు ఒక కుటుంబం తరఫునో, లేక ఒక రాష్ట్రం గురించో, లేక మొత్తం ప్రపంచం కోసమో ప్రార్థించినప్పుడు కూడా నా మనసంతా నా శాంతి, నా ఎదుగుదల వీటితోనే నిండుంటుంది. మాటలు కూడా ఫలించవు. మా అని అన్నప్పుడు కూడా నిజానికి నేను అనే మన ఉద్దేశం. ఎందుకో కాని ఆ మానసికపరమైన మెలిక ఉందక్కడ. మనం నివేదించే ప్రార్థన కూడా చాలా ప్రత్యేకమైంది. కాని ఈ ప్రార్థనను గురించి తర్వాత మరెప్పుడైనా తెలుసుకుందాం. మొత్తంగా ఈ పద్ధతిని స్వీకరించడానికి సంసిద్ధులుగా ఉన్నప్పుడు ప్రాణాహుతి మనలోకి తనంత తానుగా ప్రవహించే విధంగా భగవంతునికి ప్రార్థనను ఎలా నివేదించాలి అనేది తర్వాత చూద్దాం. కాబట్టి ఇవి హార్ట్ఫుల్నెస్లోని కొన్ని ముఖ్యమైన లక్షణాలు. సో చూశారు కదండి, ధ్యానానికి సంబంధించి దాజీ గారు ఎంత చక్కగా వివరించారో. మరో ఆసక్తికరమైన ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తుంది సోల్ సిటీ మానస. అందాక సెలవు. నమస్తే.